ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులు నమస్కారం చేసుకుంటూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు లలితా సహస్రనామాల్లో మనము నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి వాటిలో కనుక తీసుకున్నట్లయితే చంద్ర విద్య, మను విద్య, అదేవిధంగా పద్మనాభ సహోదరి, పద్మరాగ సమప్రభ, ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాం. అయితే ఇవాళ పంచప్రేతాసనాసీన అనేటువంటి నామం. ఏమిటి పంచప్రేతలు అని చెప్పి చూసుకున్నట్లయితే, అంటే ఇవన్నీ ఏమిటండి పంచప్రేతలు అని లలితాసనామాలు చెప్పారు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఆ ప్రేతలు ఏమిటి, పంచప్రేతలు అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మనము పంచప్రేత ఆసనములుగా చేసుకున్నటువంటిది అమ్మవారు. హీనములైనటువంటి యందు ఆసీనరాలైనటువంటిది అమ్మవారు. ఏమిటా పంచప్రేతలు అని చెప్పి చూసుకున్నట్లయితే, బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివుడు. గుర్తుపెట్టుకోండి, వీటిని పంచప్రేతలు అంటారు. వాటిని ఆసనంగా చేసుకుని కూర్చుందంట. అంటే ఏమిటి, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అవే ఆసనం అయ్యాయి అంటే అమ్మవారిని మనం ఏమంటాం, శక్తి స్వరూపిణి. శక్తి అనేటువంటిది ఒకటి ఉంది, ఆ శక్తి ద్వారాయే విశ్వం మొత్తం నడుస్తుంది కదండి. రైట్. ఇప్పుడు ఆ శక్తి ద్వారా నడుస్తుంది అన్నప్పుడు మనం ఎవరిని ఉపాసించాలి? నేను వేరే వాళ్ళని ఉపాసించొద్దని కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. ఇదే శక్తి విష్ణువుకి, రుద్రుడికి, బ్రహ్మకి, వీళ్ళందరికీ కూడా వెళ్తూ ఉంది. ప్రతి దేవతా స్వరూపానిలో ఉన్నటువంటి శక్తి అమ్మవారే. అలానే వీళ్ళందరినీ వదిలేయండి, అమ్మవారిని పట్టుకోవడానికి కాదు దాని అర్థం. ఇక్కడ మీరు ఏమి చేస్తున్నా కూడా శక్తి స్వరూపిణి కూడా ఇందులో ఉంది. కొంతమంది చూడండి, కొంతమంది అంటుంటారు, ఏమండి మీరు పలానా లలిత సహస్రనామాలు చేసుకోండి అంటే, అమ్మో లేదండి మేము విష్ణువుని ప్రార్థిస్తామంటారు. ఏమండి కాస్త విష్ణు సహస్రనామాలు చేసుకోండి అంటే, అమ్మమ్మో లేదండి మేము శివ సహస్రనామాలు చేస్తామంటాం. అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కొంతమందికి తెలియక ఒకే శక్తి అన్నిట్లో ప్రసరిస్తుంది అని చెప్పి తెలియక దాంట్లో విభేదాలు చూసుకుంటూ ఉండేటువంటి వారికి మన వాయు పురాణం అని ఉంటుంది, అందులో చాలా స్పష్టంగా ఈశ్వరుడు చెప్తాడు ఏంటంటే, ఎవరైతే భేదం చూస్తారో వారు నరకప్రాయులు అవుతారట. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా పంచబ్రహ్మస్వరూపిణి తర్వాత నామం. అయితే ఈ పంచబ్రహ్మస్వరూపిణి బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు స్వరూపులుగా ఉండేటువంటిది అమ్మవారు. ఇక్కడ చూడండి, ఇందాకేమో ఆసీనంగా ఉంది, ఇక్కడ ఆ యొక్క స్వరూపాలే అమ్మవారివి అని చెప్పి చెప్పబడుతుంది. అంటే మీరు ఇక్కడ బ్రహ్మని చూసినా, విష్ణువుని చూసినా, రుద్రుణ్ణి చూసినా, ఈశ్వరుణ్ణి చూసినా, సదాశివుణ్ణి చూసినా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ అమ్మవారే ఈ స్వరూపంలో ఉంది. ఈ యొక్క క్లారిటీ మనకి లలితా సహస్రనామాల్లో ఆ వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చారు, ఎవరో చెప్పడం కాదు. ఇది మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఈ యొక్క తేడా లేకపోతే మీకు అంటే ఎంతసేపు నేను శివుని పూజిస్తాను, విష్ణువుని పూజించను, ఈ మైండ్లో ఇలాంటి చెత్తంతా పెట్టుకున్నాం అనుకోండి, మనం అంతా అమ్మవారి అనేటువంటి భావన లేకుండా ఏమైపోతుందంటే, మీరు నిజమైనటువంటి అంటే ఈ విశ్వానికి మూలం ఎవరు, వీటి ద్వారా ఇవన్నీ ఇదే అనేటువంటిది మీకు ఎప్పటికీ అర్థం కాదు. ఈ తేడా కనుక మీరు ఎప్పుడు చూస్తూ ఉన్నట్లయితే. అదేవిధంగా పంచబ్రహ్మస్వరూపిణి అనేటువంటి నామం కనుక చేసుకున్నట్లయితే వాళ్ళ లైఫ్లో ఒక క్రియేట్ అవ్వడం, ఒక లైఫ్ సాగడము, మరియు విధంగా ఒక పని కంప్లీట్ అవ్వడం, వీటికి ఎవరికైతే ఆటంకాలు కలుగుతుంటాయో ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. అదేవిధంగా చిన్మయి. చిన్మయి అంటే అర్థం ఏమిటంటే జ్ఞానస్వరూపిణి అని అర్థం. ఎవరైనా సరే ఓం చిన్మయి నమః అని చెప్పి చేస్తున్నాను అనుకోండి, అంటే జ్ఞానము మనం అమ్మవారి ద్వారా పొందవచ్చు. ఓం చిన్మయి నమః. ఎందుకు జ్ఞానం ఉండదు చాలామందికి అంటే,
పంచమ స్థానం పాడవుతుంది, లేదా చతుర్థ స్థానం పాడవుతుంది, లగ్నం పాడవుతుంది, లేదా భాగ్యస్థానం పాడింది అనుకోండి, వాళ్ళంతా జ్ఞానవంతులు అవ్వలేకపోతుంటారు. కొంతమంది బాధపడుతూ ఉంటారు కూడా తల్లిదండ్రులు, అయ్యో మా అమ్మాయి అంత జ్ఞానం లేకుండా ఉందండి, మా అబ్బాయి ఏంటో అమాయకంగా ఉండిపోయాడు, లేకపోతే అసలు ఇంకా అంత ఇది అవ్వలేకపోయాడు బాధపడుతుంటారు. ఏం లేదు, మీ పిల్లలకి ఓం చిన్మయి నమః అని చేయించండి. చిత్మయి, చిన్మయి అంటే ఇక్కడ జ్ఞానస్వరూపిణి అయినటువంటి శ్రీదేవిని మనం పూజిస్తున్నట్టుగా దీని యొక్క అర్థము. చిన్మయి నమః అంటే నమస్కరిస్తున్నట్టుగా దాని యొక్క భావన, దాని యొక్క అర్థం అండి. ఇచ్చేయండి. అన్ని విధాలా మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.